ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధ్యక్షులుగా ఛాన్స్ దక్కేదెవరికి? ఉమ్మడి జిల్లాలో ఒక నేత పేరు దాదాపు ఖరారైనా మరో అభ్యర్థి ఎవరన్నది ఇంకా అంతు చిక్కడం లేదు. వైసీపీ తరహాలోనే కాస్ట్ ఈక్వేషన్స్ తో పాటు పార్టీ నడిపే నాయకుల్నే అధిష్టానం అధ్యక్ష పీఠాలపై కూర్చోబెట్టాలని చూస్తోందా? ఆ రెండు జిల్లాలో కాబోయే టీడీపీ అధ్యక్షులెవరు? గత కొన్ని నెలలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధ్యక్షులుగా ఎవరు నియమితులు కానున్నారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే 2 రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జిల్లా కమిటీలను ఈ నెల 15లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవుల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చిందన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2 అధ్యక్షులను నియమించాల్సి ఉంది. వీరిలో హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఒకరు, అనంతపురం పార్లమెంట్లో మరొకరిని నియమించాలి. ఈ 2 జిల్లాల్లోనూ అధ్యక్ష పదవి విషయంలో చాలా పోటీ ఏర్పడింది. అందుకే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా విషయంలో పార్టీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు సమాచారం. క్యాస్ట్ ఈక్వేషన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఎంఎస్ రాజుకు అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డులో మెంబర్గా ఉండాలని చాలా మంది నాయకులు పోటీ పడినా వారెవ్వరికీ ఇవ్వలేదు. కానీ ఎంఎస్ రాజుకు మాత్రం బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అధ్యక్ష పదవిలో కూడా పార్టీ వాయిస్ను వినిపించడానికి ఎంఎస్ రాజు సరైన అభ్యర్థి అని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చారని పేరు కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎస్సీలకు అధ్యక్ష పదవి ఇవ్వలేదు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ఎంఎస్ రాజుకు అవకాశం ఇస్తే ఇక అనంతపురం జిల్లాకు ఎవరిని అధ్యక్షుడిని చేస్తారన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులకు అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. బోయ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మొదట మంత్రిగా అవకాశం ఇస్తారని భావించారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. కేవలం విప్గా మాత్రమే అధిష్టానం ప్రయారిటీ ఇచ్చింది. గతంలో ఆయన సుదీర్ఘకాలం పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అందరి నేతలతో సఖ్యతగా ఉంటారన్న పేరుంది. అంతేకాకుండా పార్టీ తరఫున వాయిస్ వినిపించడంలో ఆయన ముందుంటారు. అందుకే కాలువ శ్రీనివాసులకు అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పాలని చూశారు. కానీ దీన్ని కాలువ శ్రీనివాసులు మాత్రం సున్నితంగా తిరస్కరించారట. ప్రస్తుతం ఆయన రాయదుర్గం నియోజకవర్గంలో బిజీగా గడుపుతున్నారు. అయితే కాలువ శ్రీనివాసులకు కాకుండా మరెవరికి ఈ పదవి ఇస్తారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.